కోట్లాది సంవత్సరాల క్రితం భూమి మీద డైనోసార్లుండేవి. చాలా శతాబ్దాల పాటు అవి భూమిలో ఒక భాగం. వాటిలో కొన్ని హెర్బివోరస్ అయితే ఇంకొన్ని కార్నివోరస్. వాటికి నిమ్మకాయంత మెదడుండేది. ఎకోసిస్టమ్ బ్యాలెన్స్డ్గా ఉండేది. ప్రశాంతంగా భూమి మీద వాటి పనవి చేసుకునేవి. ఓ రోజు అంతరిక్షం నుంచి మెరుపు వేగంతో ఓ భారీ ఆస్ట్రాయిడ్ భూమి మీద పడింది. ఆ ఇంపాక్ట్తో భూమి మీద బ్లాస్ట్ వేవ్స్, హీట్ వేవ్స్ క్రియేట్ అయ్యాయి. అవి సన్లైట్ని అడ్డుకున్నాయి. క్లైమేట్ మారిపోయింది. అడవులకు మంటలంటుకుని బూడిదైపోయాయి. ఎటు చూసినా బూడిద, కలుషిత నీరు. కలుషితమైన గాలి వల్ల డైనోసార్లు ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఆ తర్వాత అవి అంతరించిపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. డైనోసార్లు అంతరించిపోయిన విధానం వింటే మనకు కూడా ఏదో ఒక రోజు ఇలా జరుగుతుందా, ఏదో ఒక రోజు పెద్ద ఆస్ట్రాయిడ్ భూమి మీద పడి మానవాళి అంతరించిపోతుందా అన్న భయం మొదలవుతుంది. కానీ ఈ విషయంలో మీరు భయపడాల్సిన అవసరమే లేదు. మనిషి అంతరించిపోవడానికి పెద్ద గ్రహశకలం భూమి మీద పడక్కర్లేదు. ఇన్ఫాక్ట్ మన వినాశనాన్ని మనమే సృష్టించుకున్నాం. అండ్ అది ప్రస్తుతం వర్కింగ్ లో కూడా ఉంది. అదే ప్లాస్టిక్. ఈ స్లో పాయిజన్ మనిషికి ఎంత నష్టం కలిగిస్తున్నా ఈ సమస్య తీవ్రతను మనం పట్టించుకోకపోవడం అత్యంత ఆందోళనకర విషయం. మనిషి శరీరాన్ని పొల్యూట్ చేస్తున్న మైక్రోప్లాస్టిక్స్ ఇప్పుడు బ్రెయిన్ లో కూడా చేరాయి. అండ్ దిస్ ఈస్ అ వెరీ సీరియస్ మ్యాటర్. దీనిపై సైంటిస్ట్స్ అలార్మింగ్, షాకింగ్ డేటాను రివీల్ చేస్తున్నారు. ఈ వీడియోలో నేను చెప్పే షాకింగ్ డేటా తర్వాత ఇప్పటికైనా మనం నిద్రలేచి సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయలేకపోతే మనిషి ఎక్స్టింక్ట్ అవ్వడానికి ఆస్ట్రాయిడ్సే అవసరం లేదని మీరు అంటారు. భయపెట్టేందుకు చెప్తోంది, మరి అంత భయపడాల్సిన అవసరం లేదు అని మీరు అనుకుంటే మాత్రం కొంతసేపు ఈ వీడియోని ఓపిక్గా చూడండి. సిచ్యువేషన్ మీకే అర్థమవుతుంది. ఈ యూస్ఫుల్ కంటెంట్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇందులో చెప్పిన కంటెంట్ బాగుందని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రశ్న: మీ డైలీ లైఫ్లో ప్లాస్టిక్ ఎక్కడెక్కడ వాడుతున్నారో కామెంట్ చేయండి. మైక్రోప్లాస్టిక్స్ హైజాకింగ్ హ్యూమన్ బ్రెయిన్. ప్లాస్టిక్ అనేది ఇండెస్ట్రక్టబుల్ అని మనం అనుకుంటాం. కానీ ప్లాస్టిక్ చిన్న చిన్న పార్టికల్స్గా బ్రేక్ డౌన్ అవుతుంది. అలా బ్రేక్ డౌన్ అయ్యి 5 mm డయామీటర్ కన్నా తక్కువ సైజులో ఉండేవే మైక్రోప్లాస్టిక్స్. అవి మన కళ్లకు కనిపించవు, ఫీల్ అవ్వలేము. ఇన్ఫాక్ట్ పెద్ద పెద్ద మైక్రోస్కోప్స్ లో కూడా వాటిని పసిగట్టడం కష్టం. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం మైక్రోప్లాస్టిక్స్ క్రిటికల్ హ్యూమన్ ఆర్గన్స్ లోకి చేరిపోయాయి. మనిషి లంగ్స్, లివర్, కిడ్నీలు, ఎల్బో జాయింట్, నీ, బ్లడ్ వెజల్స్, బోన్ మ్యారో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మానవుడు బ్రెయిన్ టిష్యూలో కూడా ఇవి చేరిపోయాయి. న్యూ మెక్సికోలో 2016 నుంచి 2024 వరకు ఎటాప్సీ శాంపిల్స్ పై జరిగిన పరిశోధనల్లో బ్రెయిన్ ని మైక్రోప్లాస్టిక్స్ ఇన్వేట్ చేస్తున్నాయన్న విషయం తొలిసారి బయటపడింది. ఈ రీసెర్చ్ ఇంకా పబ్లిష్ అవ్వలేదు. కానీ ఈ ఫైండింగ్స్ పై ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు, వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలు గడిచే కొద్దీ మనిషి శరీరంలో ప్లాస్టిక్ మోతాదు పెరుగుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా లివర్, కిడ్నీలతో పోల్చుకుంటే బ్రెయిన్ లోనే టైనీ ప్లాస్టిక్ కాన్సంట్రేషన్ అధికంగా ఉంది. అది కూడా థింకింగ్, క్రియేటివిటీ వంటి పనులు చేసే మెదడులోని ఫ్రాంటల్ కార్టెక్స్ లోకి మైక్రోప్లాస్టిక్స్ చేరిపోయాయి. మైక్రోప్లాస్టిక్స్ మాత్రమే కాదు, వాటికన్నా తక్కువ సైజులో ఉండే నానో ప్లాస్టిక్స్ కూడా బ్రెయిన్ ని హైజాక్ చేయగలుగుతున్నాయి. 40 నుంచి 50 ఏళ్ల వయసు ఉన్న మనుషుల్లోని బ్రెయిన్ టిష్యూస్ లో 4800 మైక్రోగ్రామ్స్ పర్ గ్రామ్ ప్లాస్టిక్ పార్టికల్స్ కనిపించాయని యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికోకు చెందిన ఫార్మాసిటికల్ సైన్సెస్ ప్రొఫెసర్ మాథ్యూ కాంపెన్ చెప్పారు. 2016తో పోల్చుకుంటే ఇది 50% అధికమని. దీని అర్థం నేటి ప్రపంచంలో మన బ్రెయిన్ 99.5% బ్రెయిన్ టిష్యూస్, 0.5% ప్లాస్టిక్ తో నిండి ఉందన్న షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. మన బ్రెయిన్ ఇంకెంత ప్లాస్టిక్ ని తీసుకోగలుగుతుందో తెలియకపోవడం మరింత అలార్మింగ్ విషయం. బ్రెయిన్ లోని ప్లాస్టిక్ పై ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రీసెర్చ్ ప్రారంభం అవ్వలేదు. బ్రెయిన్ సెల్స్ తో ఇవి ఎలా రియాక్ట్ అవుతున్నాయి అన్న దానిపై మరింత పరిశోధనలు జరగాల్సింది. కానీ ఇప్పటి వరకు ఉన్న డేటాను చూసి దీన్ని గ్లోబల్ ఎమర్జెన్సీగా పరిగణించాలని పరిశోధకులు చెబుతున్నారు. How is plastic entering into human body and brain? ఇదంతా ఎక్కడో జరిగింది, మనకేమీ అవదు, మనం సేఫ్ అని అనుకుంటే మాత్రం పొరబడినట్టే. బతకడానికి అత్యంత కష్టంగా ఉండే అంటార్కిటికాకు వెళ్లినా ఈ ప్లాస్టిక్ సమస్య మనిషిని వెంటాడుతోంది. దీనికి కారణం పాలీథైలిన్ మన జీవితంలో ఒక భాగంగా మారిపోవడం. శరీరం, బ్రెయిన్ లో కనిపించిన మైక్రోప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్ లో ఈ పాలీథైలిన్ మెటీరియల్ అధికంగా ఉంది. అండ్ దిస్ పాలీథైలిన్ మనిషికి అస్సలు మంచిది కాదు. మనిషి శరీరంలోకి మైక్రోప్లాస్టిక్స్ 2 విధానాల్లో ప్రవేశిస్తాయి. అవి ఎయిర్బార్న్, ఇంజెక్టింగ్. సముద్రాల్లో పేరుకుపోయిన వందల వేల టన్నుల ప్లాస్టిక్ ని చూసే ఉంటాం. వీటి వల్ల సముద్రాల్లోని ఎకోసిస్టమ్ ఇప్పటికే ధ్వంసమైంది. ప్లాస్టిక్ ఫైనల్ డెస్టినేషన్ సముద్రాలు, మారుమూల ప్రాంతాలు అని అనుకోకూడదు. మన చుట్టుపక్కల పరిసరాలు, అట్మాస్ఫియర్ లో ప్లాస్టిక్ పదార్థాలు మరింత వేగంగా ట్రావెల్ చేయగలవని మీకు తెలుసా? అంతేకాదు
మైక్రో నానో ప్లాస్టిక్స్ అనేవి కొన్ని వారాల్లో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవట. మీ పరిసరాల్లో అపరిశుభ్ర చెత్త ప్లాస్టిక్ పదార్థాలుంటే మైక్రో ప్లాస్టిక్ మాత్రమే కాకుండా వాటి ద్వారా ప్రయాణించే టాక్సిక్ ప్యాథోజెన్స్ మీ వరకు చేరుతాయి. వాటిని ఇన్హేల్ చేసిన తర్వాత అవి శరీరంలోకి వెళ్లి చాలా సీరియస్ ఇష్యూస్ ని క్రియేట్ చేస్తాయి. ఇక రెండోది ఇంజెక్టింగ్. మన నోటి ద్వారా మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి వెళుతున్నాయి. రోడ్డు మీద కుక్కలు, ఆవులు ఆహారంతో పాటు ప్లాస్టిక్ తింటే మనం బాధపడతాం, జాలి పడతాం, అయ్యో అనుకుంటాం. వాస్తవానికి మనకి జరుగుతున్న డ్యామేజ్ గురించి తెలిస్తే మనకి మనం అయ్యో అని అనుకోవాల్సి ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే సిచ్యువేషన్ మీకే అర్థమవుతుంది. 2024 మార్చిలో జరిగిన ఓ స్టడీ ప్రకారం 1 లీటర్ వాటర్ బాటిల్లో సగటున 2,40,000 ప్లాస్టిక్ పదార్థాలు ఉంటాయని తేలింది. వీటిలో 90% వరకు నానో ప్లాస్టిక్స్ ఉంటున్నాయి. తినేందుకు వాడే ప్లాస్టిక్ ప్లేట్, ప్లాస్టిక్ స్పూన్స్, ప్లాస్టిక్ బౌల్స్, ఫ్రిడ్జ్ లో పెట్టేందుకు ప్లాస్టిక్ కప్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఫుడ్ ప్యాకేజింగ్ కి మనం చాలా ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ వాడుతున్నాం. అవి నిదానంగా మన ఆయుష్ను కరిగించేస్తున్నాయి. వేడివేడి ఆహారాన్ని ప్లాస్టిక్ లో పెడితే మైక్రోప్లాస్టిక్స్ మన ఫుడ్లోకి పేరుకుపోతాయి. వాటిని మనం తినేస్తున్నాం. మరి బ్రెయిన్లోకి మైక్రోప్లాస్టిక్స్ ఎలా చేరాయి? దీనిపై ఇంకా రీసెర్చ్ జరుగుతోంది. కానీ బ్లడ్ వెజిల్స్ లోని పొల్యూటెడ్ ప్లాస్టిక్ పదార్థాలు బ్రెయిన్ వరకు వెళుతున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. దిస్ స్లో పాయిజన్ ఇస్ కిల్లింగ్ us. మనిషి శరీరంలో ప్లాస్టిక్ పేరుకుపోతే ఇన్ఫ్లమేషన్ వస్తుంది. రోగనిరోధక శక్తి దెబ్బతిని మన బాడీ వివిధ వ్యాధులకు నిలయం అవుతుంది. మైక్రోప్లాస్టిక్స్ ని ఇన్హేల్ చేస్తే ఆస్తమా పెరగడం, లంగ్ డిజార్డర్, లంగ్ కెపాసిటీ పడిపోవడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. మనిషి బ్రెయిన్ లోకి ప్లాస్టిక్ చేరితే ఏమవుతుంది, ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్న దానిపై ఇంకా కాంక్రీట్ డేటా లేదు. కానీ వీటి వల్ల బ్రెయిన్ స్ట్రక్చర్ మారిపోతుందని, జెనెటిక్స్ పై ఎఫెక్ట్ పడుతుందని, బ్రెయిన్ ఇన్ఫ్లమేషన్ ప్రమాదం పెరుగుతుందని కొన్ని ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ సజెస్ట్ చేస్తున్నాయి. ద వే ఫార్వర్డ్. 2023 డేటా ప్రకారం ఒక్క ఇండియాలోనే ప్రతిరోజు 26,000 టన్నుల ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ అవుతోంది. ఇది 26,000 చిన్న కార్లతో సమానం. వీటి వల్ల గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ క్రియేట్ అవుతుంది. వీటిని ప్రాపర్ గా మేనేజ్ చేయకపోతే సముద్రాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ తో మెరైన్ ఎకో సిస్టమ్ నాశనం అవుతోంది. అఫ్ కోర్స్ మనిషి దీన్ని పట్టించుకోడు. ప్రపంచంలో ఉన్న మిస్ మేనేజ్డ్ ప్లాస్టిక్ వేస్ట్ లో 52% వాటా కలిగిన 12 దేశాల్లో భారత్ ఒకటి. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ సమస్య మన వరకు వచ్చింది. ఈ స్లో పాయిజన్ మన శరీరంలోకి వచ్చింది. ఇప్పటికైనా మనం నిద్ర లేవాలి. మరి దీనికి సొల్యూషన్ ఉందా అంటే ఆన్సర్ ఈస్ ఎస్ అండ్ నో. నో ఎందుకంటే ఇప్పుడు మనం బతుకుతున్నది కలియుగంలో కాదు, ప్లాస్టిక్ యుగంలో. పొద్దున లేస్తూనే పట్టుకునే టూత్ బ్రష్, టూత్ పేస్ట్ మొదలుకుని ప్లాస్టిక్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అందుకే బ్యాన్ ప్లాస్టిక్, డు నాట్ యూజ్ ప్లాస్టిక్ అని తెలివైన వారు ఎంత మొరపెట్టుకున్నా, ఎన్ని అలార్మింగ్ ఆర్టికల్స్ బయటకు వచ్చినా అది ప్రాక్టికల్ గా జరగడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లాస్టిక్ ని పూర్తిగా వాడకుండా ఉండలేము. అలా అని ఈ సమస్యకు సొల్యూషన్ లేదనకూడదు. సొల్యూషన్ ఉంది. మనం మన లైఫ్ స్టైల్లో చేసుకునే చిన్న చిన్న మార్పులు మనని కాపాడతాయి. రేపటి కోసం ఈ రోజును మార్చుకోవాలి. మార్పు మన ఇంటి నుంచే రావాలి. ఫుడ్స్, డ్రింక్స్ ప్యాకేజింగ్ పై ఎక్కువ ఫోకస్ చేయాలి. ప్లాస్టిక్ బ్యాగ్స్ వాడకాన్ని తగ్గించండి. పేపర్ లేదా కాటన్ బ్యాగ్స్ వాడండి. ఫుడ్ ని వ్రాప్ చేసేందుకు ప్లాస్టిక్ ని వాడకండి. రీయూజబుల్ బ్యాగ్స్ ని వాడండి. కూరగాయలు కట్ చేసేందుకు ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్స్ ని వాడుతుంటే వెంటనే పడేయండి. వుడ్ ఆర్ స్టీల్ బోర్డ్స్ తో వాటిని రీప్లేస్ చేయండి. ప్లాస్టిక్ బాక్స్లను రీయూజబుల్ కంటైనర్స్ తో షిఫ్ట్ చేయండి. ఎక్కడికి వెళ్ళినా మెటల్ బాటిల్స్ పట్టుకెళ్ళండి. ప్లాస్టిక్ కప్స్ కాకుండా గ్లాస్ కప్స్ ని కొనుక్కోండి. ఎస్, వీటి వల్ల మన పాకెట్స్ నుంచి కాస్త ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఇలా చేస్తే ప్లాస్టిక్ యూసేజ్ ని తగ్గించడమే కాదు, మీ ఆరోగ్యంతో పాటు ఎన్వైరన్మెంట్ ని కూడా ప్రొటెక్ట్ చేసిన వారు అవుతారు. నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. మనిషి తన అవసరాలను ఫుల్ఫిల్ చేసుకునేందుకు ఎంత దూరమైనా వెళతాడు, ఎంతైనా కష్టపడతాడు. ఇందులో భాగంగానే ఎన్నో హానికారక ఉత్పత్తులను సృష్టించి ప్రకృతిని మనిషి నాశనం చేశాడు. వాటిల్లో ఈ ప్లాస్టిక్ ఒకటి. చాలా చౌక, ఈజీ టు యూజ్, ఈజీ టు క్యారీ కావడంతో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. కానీ దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్లాస్టిక్ యూజెస్ కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉండాలి. ఇంతకాలం మన జీవితంలో ఒక భాగమైన ప్లాస్టిక్ ఇప్పుడు మన శరీరంలోకి కూడా చేరి చాలా ట్రబుల్ క్రియేట్ చేస్తోంది. దీన్ని ఇలాగే వదిలేస్తే ఈ స్లో పాయిజన్ మానవాళిని మింగేస్తుంది. అందుకే అర్జెన్సీ అనుకోండి లేదా నెసెసిటీయే అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ ప్లాస్టిక్ కి ఆల్టర్నేటివ్ ని ఇంప్లిమెంట్ చేయడం ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్. మన ప్లాస్టిక్ పై పోరాటం ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్. మరి మీరేమంటారు? ప్లాస్టిక్ యూసేజ్ ని తగ్గించేందుకు మీరేం చేస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అది చూసి మిగిలిన వారు కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రీసెర్చ్లు చెబుతున్న అలార్మింగ్ విషయాలను తెలుసుకుని మీరు ప్లాస్టిక్ యూసేజ్ ని తగ్గిస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్.
స్టే ట్యూన్డ్.